నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బీసీలకు 42% సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమన్న పొన్నం. కులగణనలో తప్పులుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచన. 2-3 రోజుల్లో కార్యవర్గంపై స్పష్టత వస్తుందన్న పీసీసీ చీఫ్. అర్హులను ఎంపిక చేసేందుకే సమయం పడుతుందని వ్యాఖ్య. తల్లి కుమారుడిపై హత్యాయత్నం కేసులో దర్యాప్తు ముమ్మరం. 3 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం పోలీసుల గాలింపు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ అధ్యయనం. వరద ముప్పు, ఉపనదులకు ఆటంకాలపై నివేదిక కోరిన ప్రభుత్వం. గాజా నుంచి పాలస్తీనా వాసుల తరలింపునకు ఇజ్రాయెల్ సన్నాహాలు. అడ్డుకునేందుకు ఈజిప్టు దౌత్య ప్రయత్నాలు. బీసీలకు 42% సీట్లు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఈ సర్వే దోహదపడుతుందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కులగణన చేయాలని డిమాండ్ ఉన్నప్పటికీ జరగలేదని, కానీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తమ ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. కులగణనలో ఏ తప్పు లేదని, ఏదైనా తప్పు కనిపిస్తే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి మరోమారు ప్రజలకు, మేధావి వర్గాలకు సూచించారు. ఇలా కొత్త ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకుంటాం. వ్యవస్థ సక్రమంగా జరగడానికి మాడిఫై చేసుకుంటాం, రీమాడిఫై చేసుకుంటాం. దాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి సలహాలు, సూచనలు తీసుకుంటాం. కాబట్టి దయచేసి నేను తెలంగాణలో ఉన్నటువంటి ఈ దేశం మొత్తం ప్రస్తుతిస్తూ ఉన్నారు, మంచి ప్రశంసిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఆలోచన చేయండి. ఒక్క చిన్న 1% కూడా రాంగ్ లేదు. మీకు అట్లా ఏమైనా అనిపిస్తే నా దృష్టికి తీసుకురండి. నేను మంత్రిగా అడుగుతా ఉన్నా, మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ సోదరుడిగా అడుగుతా ఉన్నా, మీ ప్రతినిధిగా అడుగుతా ఉన్నా, ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రతినిధిగా అడుగుతా ఉన్నా. దయచేసి ఈ యొక్క అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం వద్దు. మన వర్గాలకు న్యాయం చేయాలి. ఇవాళ 56% మనమని తెలిసింది. ఆ 56%కి ఎటువంటి పథకాలను తీసుకురావడానికి కొరకు, సబ్లాన్ తేవడానికో, రిజర్వేషన్లు అమలు చేసుకోవడానికో, ఉద్యోగాల్లో అవకాశం రావడానికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదా ఇతరత్ర ఉపాధి అవకాశాల్లో స్కీమ్స్ తయారు చేసే విధంగా ప్లాన్ చేయాలని నేను ఈ సందర్భంగా అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. కులగణన, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం 2 భారీ బహిరంగ సభలు నిర్వహించనుంది. ఈ మేరకు ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు మంత్రులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంతో పాటు కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను వివరించారు. కులగణన, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ నిర్ణయాలపై 2 బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో కులగణనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ధాటిగా సమాధానం చెప్పి ఆ అంశాన్ని కాంగ్రెస్ కు అనుకూలంగా మలుచుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా దాన్ని నమూనాగా చూపడం ఎలా అన్న అంశాలపైన మాట్లాడారని తెలిసింది. కులగణన, ఎస్సీ వర్గీకరణ గురించి వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 2-3 రోజుల్లో పీసీసీ కొత్త కమిటీ ఏర్పాటవుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయం కులగణన మీద, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, రేషన్ కార్డులు గాని వీటన్నిటి మీద కూడా వారికి వివరించడం జరిగింది. కులగణన మీద పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏఐసీసీ పెద్దల్ని పిలవాలని ఒక ఆలోచన కూడా వారికి చెప్పడం జరిగింది. 2-3 రోజుల్లో ప్రకటించాలనుకుంటున్నటువంటి పీసీసీ కార్యవర్గం మీద కూడా చర్చ జరగడం జరిగింది. ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి వివరించి సరైన సమయంలో హైదరాబాద్లో జరపతలపెట్టిన పెద్ద బహిరంగ సభకి వారిని ఆహ్వానించుకునే విధంగా తెలియాల్సిందిగా కూడా కేసీ వేణుగోపాల్ని కోరడం జరిగింది. కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలపై 2 బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేణుగోపాల్కు వివరించినట్టు వెల్లడించారు. కులగణనపై సభను సూర్యాపేటలో, ఎస్సీ వర్గీకరణపై సభను గజ్వేల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎదురు చూస్తున్నటువంటి సోషియో ఎకనామిక్ పొలిటికల్ కాస్ట్ సర్వేకి సంబంధించినటువంటి సమాచారాన్ని వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. మన శాసనసభలో కూడా ప్రవేశపెట్టడం జరిగిందని నాయకత్వం దృష్టికి తీసుకుని వచ్చాం. ఎస్సీ కేటగరైజేషన్ పైన కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ కూడా వేసి రిపోర్టుని తూచా తప్పకుండా అమలు చేయటం కోసం కేబినెట్ తీర్మానంతో శాసనసభలో కూడా దానికి సంబంధించి స్టేట్మెంట్ చేయటం అనేది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా ఈ రెండు అంశాలని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకుని వచ్చి దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని వారికి ఇవ్వటం కోసం ఈరోజు మేమందరం ఇక్కడ గ్యారంటీస్ సంబంధించి కానీ రైతు భరోసాకు సంబంధించి కానీ మిగతా కార్యక్రమాలు కూడా వారికి వివరించి అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన కార్యవర్గ సమావేశం గురించి కూడా చర్చించాం. కొద్ది రోజుల్లో తిరిగి వారు ప్రపోజల్ తయారు చేసి సబ్మిట్ చేయమన్నారు. దాని గురించి కూడా చెప్తాం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని కలవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్ల వ్యవహారంలో పోరాటం బలంగా చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పార్టీ వీలైనంత త్వరగా నిర్ణయం వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఢిల్లీ వెళ్లిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ న్యాయవాదులతో ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. అటు ఫిరాయింపుదారులపై విప్ అస్త్రాన్ని వాడేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. పార్టీ తరపున ఎన్నికై కాంగ్రెస్లో చేరిన శాసనసభ్యుల వ్యవహారంలో దూకుడుగా వెళ్లేందుకు భారత రాష్ట్ర సమితి సిద్దమైంది. పార్టీని వీడిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ వద్ద గతంలోనే పిటిషన్లు దాఖలు చేసింది. తమ పిటిషన్లపై చర్యలు తీసుకోవడం లేదని మొదట హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ ఆ తర్వాత సుప్రీంకోర్టు గడప తొక్కింది. హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో పార్టీ తరపున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదుల సేవల్ని ఉపయోగించుకుంటోంది. గతంలో మణిపూర్, మహారాష్ట్రలో అనర్హత పిటిషన్ల వ్యవహారంలో వాదనలు వినిపించిన ప్రముఖ సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం బీఆర్ఎస్ తరపున వాదనలు వినిపిస్తున్నారు. అనర్హత పిటిషన్ల వ్యవహారంలో తగిన చర్యలు తీసుకునేందుకు ఇంకా ఎంత సమయం పడుతుందని ఇటీవల దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆ తర్వాత మిగిలిన 7 ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్ను కూడా వారి పిటిషన్తో జతచేసి వింటామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ నెల 10వ తేదీన అనర్హత పిటిషన్ల వ్యవహారం మరోమారు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై వివరణ ఇవ్వాలని సదరు ఎమ్మెల్యేలకు తెలిపారు. వివరణ ఇచ్చేందుకు తమకు కొంత సమయం కావాలని వారు కోరినట్లు సమాచారం. ఈ నెల 10వ తేదీన విచారణ జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ఢిల్లీ వెళ్లిన అధ్యక్షుడు కేటీఆర్ సహా పార్టీ నేతలు, న్యాయవాదులతో ఈ అంశంపై సమాలోచనలు జరిపారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నాయని, ఖచ్చితంగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ వర్గాలు విశ్వాసంగా ఉన్నాయి. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడాలని, ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఢిల్లీలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ 10 మంది శాసనసభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లో చేరినారో వారి అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు మొన్ననే నోటీసులు ఇచ్చిన విషయం మీకు తెలుసు. ఆ విషయంలో కూడా ఇప్పుడు మా పార్టీ యొక్క నాయకుల బృందం, మా న్యాయవాదులను కూడా కలుస్తున్నాము. దీన్ని ఇంకా స్పీడప్ చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి, ఏ రకంగా ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, ఆ విషయంలో కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా ఫాలో అప్ చేస్తాము. ఫిరాయింపుదారులపై విప్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు బీఆర్ఎస్ సిద్దమవుతోంది. అందులో భాగంగా పార్టీ తరపున ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ను శాసనసభలో, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ను మండలిలో విప్లుగా నియమించారు. రాష్ట్రంలో బీసీ నినాదం జోరందుకున్న వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక మరింత సంక్లిష్టంగా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని ఎంపిక చేయాలన్న ఆలోచనకు కేంద్ర నాయకత్వం తుది రూపు ఇస్తున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణల్లో జరుగుతున్న మార్పులు చేర్పులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర అధ్యక్షుని ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, కొలగడన ఎస్సీ వర్గీకరణల అనంతర పరిణామాలను జాగ్రత్తగా అంచనా వేస్తున్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. బీసీల పట్ల ఇతర ప్రధాన రాజకీయ పార్టీల వైఖరిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న అధిష్టానం బీసీ వ్యక్తినే రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, శాసన సభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉండటంతో రాష్ట్ర
పగ్గాలు బీసీకి ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ సమీకరణంలో భాగంగానే నిన్నటి వరకు అధ్యక్ష పదవి రేసులోని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేరు తెరపైకి వచ్చింది. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటి నేతలు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును కొందరు ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. అయితే కేంద్ర మంత్రిగా కొనసాగాలన్న ఆలోచన సంజయ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈటెల, అరవింద్ పేర్లపై ఏకాభిప్రాయం కుదరకపోతే ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను తాజాగా నేతల ముందు ఉంచారు. పాయల్ శంకర్ కు పగ్గాలు అప్పగిస్తే అటు శాసనసభ లోపల బయట బీసీ నినాదాన్ని బలంగా తీసుకెళ్తారని అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. ఇలా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను రోజు రోజుకు మారుతున్న తరుణంలో బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటనకు మరో వారం 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. గ్రూప్ 1 ఫలితాలు మరో 10 రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగిస్తోంది. వారం 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి. అనంతరం ఆయా అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీ పడుతున్నారు. ఈ పోస్టుల నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ 2 ఆ తర్వాత గ్రూప్ 3 పరీక్షల ఫలితాలు వెల్లడించాలని కమిషన్ భావిస్తోంది. తద్వారా ఆయా పోస్టుల్లో బ్యాక్లాగ్లు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య పరపతి నిర్ణయాలను వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Employment conditions, tax relief in the union budget, moderating inflation, together with healthy agricultural activity bode well for household consumption. Government consumption expenditure is expected to remain modest. Higher capacity utilization levels, robust business expectations, and government policy support augur well for growth in fixed investment. Continued buoyancy in services export will support growth. Global headwinds, however, continue to impact uncertainty to the outlook and pose downward risks. Taking all these factors into consideration, the RBI has estimated that real GDP growth for the next year to be at about 6.7%, with Q1 at 6.7%, Q2 at 7%, Q3 at 6.5%, and Q4 too at 6.5%. The risks are evenly balanced. Coming now to inflation, headline inflation after moving above the upper tolerance band in October has since registered a sequential moderation in November and December, standing at 5.2% now. Going ahead, food inflation pressures, absent any supply side shocks, should see a significant softening due to good Kharif production, winter easing as we witness every year in the vegetable prices, and a favorable Rabi crop prospect. Core inflation is expected to rise but remain moderate. Rising uncertainty in global financial markets, coupled with continuing volatility in energy prices and adverse weather events, presents upside risks to the inflation trajectory. Taking all these factors into consideration, CPI inflation for the current financial year is projected at 4.8%, with Q4, the current quarter, at 4.4%. Assuming a normal monsoon, CPI inflation for the financial year 2025-26 next year is projected at 4.2%, with Q1 at 4.5%, Q2 at 4%, Q3 at 3.8%, and Q4 at 4.2%. The risks are evenly balanced. I will now come to the external sector. The India's current account deficit moderated from 1.3% of GDP in Q2 of last year
to 1.2% in Q2 of this year, 24-25. According to the World Bank, India, with an estimated inflow of $129.1 billion, continues to remain the largest recipient of remittances globally last calendar year 2024. The current account deficit for this year is expected to remain well within the sustainable level. As on 31st January this year, I may inform you, India's foreign exchange reserves stood at 630 plus billion US dollars. This provides us an import cover of more than 10 months. Overall, India's external sector remains resilient as key indicators stay robust. I would like to mention over here, and especially because there has been commentary in the media about the Reserve Bank's exchange policy. Well, the Reserve Bank's exchange rate policy over the years has remained very, very consistent. Our stated objective is to maintain orderliness and stability without compromising market efficiency. The Reserve Bank believes in the market efficiency of the markets that we have in India for Forex. Accordingly, our interventions in the Forex market focus on smoothing excessive and disruptive volatility. It does not target any specific exchange rate level or band. The exchange rate of the Indian rupee is determined by market forces, and we will continue with this policy. Coming now to liquidity and financial market conditions, I may state that after remaining in surplus from July to November 2024, system liquidity as measured by the average net position under the liquidity adjustment facility did turn into a deficit during December 2024 and January 2025. This drainage of liquidity is mainly attributed to advanced tax payments in December 2024. You are aware there are quarterly advanced tax payments to be made, December being that particular month. For the advanced tax payments for Q3, that did have an impact. Capital outflows, again, one has witnessed some capital outflows because of various reasons. Forex operations, and a significant pickup in currency in circulation as we witness every year in January. It has been, however, I would like to mention over here that we have observed that some banks are reluctant to on-lend in the uncollateralized call money market. They are passively parking funds with the Reserve Bank. I take this opportunity to all the banks to urge them to actively trade amongst themselves in this uncollateralized call money market, so as to make it deeper and vibrant for better signal extraction from the weighted average call money rate. The Reserve Bank is committed. I want to assure everyone that the Reserve Bank is committed to provide sufficient system liquidity. We have taken a number of steps in this regard, and we will continue to monitor the evolving liquidity and financial market conditions and proactively take appropriate measures. I repeat, proactively take appropriate measures to ensure orderly liquidity conditions as may be required for the system. And when I say liquidity, it means not only transit, overnight liquidity, but also durable liquidity to meet the requirements of the system. I now come to financial stability. The system level financial parameters for the scheduled commercial banks continue to be healthy. The credit deposit ratio for the banking system at the end of January 2025 was at 80.8%, broadly similar to that on 30th September 2024. Bank liquidity buffers are sufficient.
though the net interest margin moderated, return on assets and return on equity are robust. The system level parameters for NBFCs too are very healthy. I also take this opportunity today to mention that the Reserve Bank has been observing Financial Literacy Week annually since 2016. This is with the purpose to enhance financial education in our country. Last year too we did this campaign. This campaign was focused last year on empowering youth adults. This year, recognizing the critical and multifaceted role of women in society, this campaign will emphasize on women's role in financial decision making and household budgeting. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అధ్యయనం చేసేందుకు ఐఐటి హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి గతంలో చేసిన వివిధ అధ్యయనాల సమాచారాన్ని పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టులో గరిష్ట నీటి నిల్వ ఉన్న సమయంలో 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఎంతవరకు ముంపు ఉంటుందో అధ్యయనం చేయాలని, ఉపనదుల ప్రవాహానికి కలుగుతున్న ఆటంకాల ప్రభావాన్ని కూడా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు చేసిన అధ్యయనాలను కూడా ఐఐటి హైదరాబాద్ పరిశీలించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల ముంపుపై సమగ్ర అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో చేసిన వివిధ అధ్యయనాలు భిన్నంగా, విరుద్ధంగా ఉండడంతో ఓ స్వతంత్ర సంస్థచే మరోసారి అధ్యయనం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వెనుక జలాల ప్రభావంపై అధ్యయనం చేయాలని ఐఐటి హైదరాబాద్ ను రాష్ట్ర నీటిపారుదల శాఖ కోరింది. 2022 వరదల సమయంలో గోదావరి నదికి 22.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అప్పట్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భారీగా నష్టం జరిగింది. ప్రాజెక్టు వెనుక జలాల ముంపుతో పాటు గోదావరిలో కలిసే ఉపనదులపై కూడా వెనుక జలాల ప్రభావం పడుతోంది. వెనుక జలాలు అడ్డుకోవడంతో ఉపనదుల ప్రవాహాలు సాఫీగా లేక ముంపు పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరిలో కలిసే కిన్నెరసాని, ముర్రేడు, ఎద్దులవాగు, పెద్దవాగు, తూరుబాకవాగు, పాములేరు వాగుల ప్రవాహాలు సాఫీగా లేక పోటెత్తుతున్నాయి. దీంతో ఆ ప్రభావం దాదాపుగా 60 వరకు గ్రామాలపై పడి ముంపునకు గురవుతున్నాయి. 1998లో ఉమ్మడి రాష్ట్రంలో ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నివేదిక ప్రకారం గోదావరికి గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేశారు. 2021లో కేంద్ర జలసంఘం ఇచ్చిన నివేదికలో వరదను 28 నుంచి 36 లక్షల క్యూసెక్కుల వరకు అంచనా వేశారు. 2017లో అధ్యయనం చేసిన ఐఐటి హైదరాబాద్ 30 నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరకు వరద రావచ్చని పేర్కొంది. 2019లో ఐఐటి రూర్కీ గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద రావచ్చని అంచనా వేసింది. ఇలా విభిన్న నివేదికలు ఉన్న తరుణంలో సమగ్ర అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఐఐటి హైదరాబాద్ కు ఆ బాధ్యతలు అప్పగించింది. అటు గతంలో చేసిన వివిధ అధ్యయనాలు ఆయా రాష్ట్రాల కోణంలో కొన్ని అంశాలకు పరిమితమై మాత్రమే జరిగాయని, సమగ్రంగా చేపట్టాల్సిన అవసరం ఉందని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నిల్వ చేసినప్పుడు వచ్చే గరిష్ట వరదతో వెనుక జలాల ముంపు ఏ మేరకు ఉంటుందనే అంశంపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గతంలో ఉన్న నదీ స్వభావం, కాలానుగుణంగా చోటు చేసుకున్న మార్పుల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. వెనుక జలాల కారణంగా ఉపనదుల ప్రవాహంపై పడే ప్రభావం, ముంపు విషయమై కూడా లోతైన అధ్యయనం చేయాలని తెలిపింది. అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుని సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పోలవరం ప్రభావంపై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ ఐఐటి సిద్ధమైంది. ఈ మేరకు నిన్న హైదరాబాద్ జలసౌధలోని నీటిపారుదల శాఖ అధికారులతో ఐఐటి బృందం సమావేశమైంది. ఈఎన్సీ అనిల్ కుమార్ తో పాటు అంతర్రాష్ట్ర విభాగం ఇంజనీర్లతో చర్చించింది. గతంలో జరిపిన అధ్యయనాలు, వాటి వివరాల్ని బృందం కోరింది. అన్నింటినీ పరిశీలించిన తర్వాత రాష్ట్ర నీటిపారుదల శాఖ సూచనలకు అనుగుణంగా పోలవరం ముంపు ప్రభావంపై ఐఐటి హైదరాబాద్ అధ్యయనం చేయనుంది.